ఒక సామాన్య కన్నడ అమ్మాయిగా కెరీర్ మొదలుపెట్టి తక్కువ టైంలోనే టాలీవుడ్ సెన్సేషన్ గా మారి ఇప్పుడు పాన్ ఇండియాను దాటి గ్లోబల్ ఐకాన్ గా ఎదుగుతోంది రష్మిక మందన్న. ఆమె చిరునవ్వుకు దేశమే ఫిదా అయిపోయింది. అందుకే ఆమెను అందరూ ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. అయితే రష్మిక క్రేజ్ కేవలం భారతదేశ సరిహద్దులకే పరిమితం కాలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఆమె ఒక అత్యున్నత అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించబోతోంది. సాధారణంగా భారతీయ నటీనటులకు ఆస్కార్ లేదా కేన్స్ వంటి వేదికలపై గౌరవం దక్కడం చూస్తుంటాం. కానీ టెక్నాలజీకి, యానిమేషన్ సినిమాలకు పుట్టినిల్లైన జపాన్ దేశంలో మన నటి సత్తా చాటడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉండే క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ 2026 వేదికపై రష్మిక మెరవబోతోంది. యానిమే అంటే జపాన్ నుంచి పుట్టిన ఒక ప్రత్యేకమైన కళాఖండం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫాలోయింగ్ వర్ణనాతీతం. ఈ విభాగంలో ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే పురస్కారాలే ఈ క్రంచీ రోల్ అవార్డులు. ఈ వేడుకకు ప్రెజెంటర్ గా హాజరయ్యే అరుదైన అవకాశం రష్మికకు దక్కింది. ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినీ సెలబ్రిటీ రష్మికనే. నిజానికి ఇది రష్మికకు రెండోసారి దక్కిన గౌరవం. 2024లో ఆమె మొదటిసారి ఈ వేదికపై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు రెండోసారి ఈ బ్యూటీని ఆహ్వానించడం చూస్తుంటే అంతర్జాతీయ స్థాయిలో ఆమె బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో ఈ 10వ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవం ఎంతో వైభవంగా జరగనుంది. అక్కడ హాలీవుడ్ అగ్రతారలతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ఇక రష్మికకు జపాన్ లో ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆమె పోషించిన ఆ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా జపాన్ ప్రజలు మన సినిమాలను, మన పాటలను ఎంతో ప్రేమిస్తారు. సామీ సామీ పాట స్టెప్పులు జపాన్ వీధుల్లోనూ మార్మోగాయంటే రష్మిక మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రష్మిక తన నటనతో పాటు తన వ్యక్తిత్వంతో విదేశీయులను ఆకట్టుకుంటోంది. భాష ఏదైనా, భావం ఒక్కటే అన్నట్లుగా యానిమే సినిమాల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. గతంలో ఆమె పలు సందర్భాల్లో తనకు జపనీస్ యానిమేషన్ అంటే ఎంత ఇష్టమో పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. ఒకవైపు పుష్ప 3 కోసం ప్రపంచం ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆమె వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతోంది. అందులో అతి ముఖ్యమైనది రణబాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె తన భర్త టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ జోడీ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక నటిగా ప్రయాణం మొదలుపెట్టి ప్రతి ఏటా తన గ్రాఫ్ ను పెంచుకుంటూ ఖండాంతరాల అవార్డుల వేదికపై భారతీయ జెండాను ఎగరవేస్తున్న రష్మిక నిజంగా అభినందనీయురాలు. ఒక తెలుగు సినిమా నటిగా అంతర్జాతీయ వేదికలపై ఆమె చూపిస్తున్న ఈ జోరు చూస్తుంటే భవిష్యత్తులో ఆమె మరిన్ని గ్లోబల్ ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశం మెండుగా ఉందనిపిస్తోంది. టోక్యోలో జరగబోయే ఈ వేడుకలో రష్మిక లుక్స్ ఎలా ఉండబోతున్నాయో, ఆమె ఏ హాలీవుడ్ స్టార్లతో వేదిక పంచుకోబోతుందో అని అభిమానులు ఇప్పుడే ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. మన దేశ కీర్తిని జపాన్ గడ్డపై చాటి చెప్పబోతున్న రష్మిక మందన్నకు 99 టీవీ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.